Hello everyone, and this is Srinivas. Welcome to my channel Raman Educational Academy. సో ఈ వీడియోలో యావరేజ్కి సంబంధించిన ఆర్పిఎఫ్ అలాగే ఎన్టీపీసీ గ్రూప్ డి జేఈ ఏఎల్పి ఓకేనా. సో టాపిక్ ఏంటంటే యావరేజ్కి సంబంధించిన టాపిక్ ఓకేనా. సో ఇవన్నీ కూడా రైల్వేలో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్. ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద సమ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈస్ 90 దెన్ వాట్ ఈస్ ద మిడిల్ నెంబర్ అని అడిగిండు. రైట్, ఒకసారి చూడండి. ఇది ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అంటే ఆర్ఆర్బి ఏదైతే ఉందో, సో ఎన్టీపీసీకి సంబంధించిన ఎగ్జామ్లో వచ్చిన 2021 జనవరి 11th వచ్చిన క్వశ్చన్ ఇది ఓకేనా. ఇఫ్ ద సమ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 90 ఓకేనా. నెక్స్ట్ దెన్ వాట్ ఈస్ ద మిడిల్ నెంబర్ అంటే, మిడిల్ నెంబర్ అంటే ఏంటిది? యావరేజే కదా కనుక్కోవడం. యావరేజ్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటిది? సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ ఓకేనా. సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. తెలుగులో కావాలి అంటే సగటు ఈజ్ ఈక్వల్ టు రాసల మొత్తం బై రాసల సంఖ్య. సో మొత్తం ఎంత ఇచ్చిండు ఇక్కడ? 5 మెంబర్స్ యొక్క మొత్తం ఎంత ఇచ్చిండు అంటే 90 ఇచ్చిండు. 90 బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 5 ఉన్నాయి కాబట్టి డినామినేటర్లో 5. 5తో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ? 18 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, కాబట్టి యావరేజ్ ఎంత వస్తుంది అంటే ఇక్కడ 18 రావడం జరుగుతుంది. ఓకే, యావరేజ్ ఎంత? 18. నెక్స్ట్ చూడండి సెకండ్ ప్రాబ్లం. ఏ రెయిన్ఫాల్ ఆఫ్ 0.896 సెంటీమీటర్ వాజ్ రికార్డెడ్ ఇన్ 7 hours. వాట్ వాజ్ ద యావరేజ్ రెయిన్ ఫర్ అవర్? ఓకే, ఇది కూడా ఎన్టీపీఎస్కి సంబంధించిన ప్రాబ్లమే. సో ఇది 2021 జాన్ 19th రోజు వచ్చిన క్వశ్చన్ ఓకేనా. రెయిన్ఫాల్ అనేది చూడండి 7 అవర్స్లో 7 గంటలలో రెయిన్ఫాల్ అనేది ఏ విధంగా అయిందంటే 0.896 సెంటీమీటర్స్ అనేది 7 గంటల్లో అయిన రెయిన్ఫాల్ ఇది. ఓకే, నెక్స్ట్ సో అయితే ఇక్కడ ఏమంటుండు? రెయిన్ ఫర్ అవర్, ఒక గంటలో వచ్చిన రెయిన్ఫాల్ ఎంత అని అడుగుతుండు. రైట్, ఒకసారి చూడండి. యావరేజ్ కదా ఇక్కడ కూడా అడిగింది. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సో మొత్తం సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఎంత ఉంది ఇక్కడ? 7 hours కదా. సో 7 hours. రైట్, యావరేజ్ ఎంత? 0.896 బై యావరేజ్ 7 నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్. సో మొత్తం కూడా ఎంత ఉందంటే 7 గంటల్లో అయిన యావరేజ్ 0.896. సో టోటల్ నెంబర్ ఎంత అంటే 7 hours. రైట్, ఎంత వస్తుంది చూడండి ఒకసారి. 7తో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 7 2s 14 ఓకేనా. 7 8s 7తో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ 1 ఉంటుంది అంటే 19. 7 2s 14 నెక్స్ట్ 56 మిగులుతుంది. ఓకే, ఎంత వస్తుంది ఇక్కడ? 0.128 అనేది 1 అవర్కి సంబంధించిన రెయిన్ఫాల్ అది. ఓకే, 1 అవర్కి సంబంధించిన రెయిన్ఫాల్ ఎంత అంటే ఒక గంటకు 0.128 సెంటీమీటర్స్ అనేది ఒక గంటకు వచ్చిన రెయిన్ఫాల్ అది. నెక్స్ట్ థర్డ్, ద మీన్ ఆఫ్ ద ఫస్ట్ 7 ప్రైమ్ నెంబర్స్. ఓకే, ఫస్ట్ 7 ప్రైమ్ నెంబర్స్ యొక్క యావరేజ్ కనుక్కోమంటుండు. రైట్, ఫస్ట్ 7 ప్రైమ్ నెంబర్స్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 అనేది ప్రైమ్ నెంబరే. నెక్స్ట్ 3 5 ఓకే. నెక్స్ట్ 7 11 13 17 ఓకేనా. ఇవన్నీ కూడా ఫస్ట్ 7 ప్రైమ్ నెంబర్స్. మొత్తం 1 2 3 4 5 6 7 వచ్చినాయి. సో ఈ 7 నెంబర్స్ యొక్క యావరేజ్ కనుక్కోవాలి మనం. ఇక్కడ 13 + 17 ఎంత అవుతుంది? 30. 30 ప్లస్ ఇక్కడ ఒక 10 ఉంది 40. 40 ప్లస్ ఇక్కడ ఒక 11 ఉంది 51 + 7 58. సో 58/7 అనేది సో యావరేజ్ ఫస్ట్ 7 నెంబర్స్ యొక్క ఫస్ట్ 7 ప్రైమ్ నెంబర్స్ యొక్క యావరేజ్. మనకు ఆప్షన్లో ఇంతవరకు ఉంది మాత్రమే ఇక్కడ వరకు తీసుకున్నాం. ఇన్ కేస్ పాయింట్లలో కానివ్వండి మిక్స్డ్ ఫ్రాక్షన్లో కానివ్వండి ఉంటే దాన్ని ఇంకా సింప్లిఫై చేస్తాం ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి. సో ఈ థర్డ్ ప్రాబ్లం కూడా చూడండి. మనకు గ్రూప్ డిలో వచ్చిన క్వశ్చన్. గ్రూప్ డి 2022 10th 11th నాడు వచ్చింది ఓకేనా. 10వ నెల 11వ తారీఖు వచ్చిన గ్రూప్ డికి సంబంధించిన ప్రాబ్లం ఇది ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 45%. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 45% ఆఫ్ 70 and 35% ఆఫ్ 110 ఓకేనా. ఏమడిగింది ఇక్కడ? ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 45% ఆఫ్ 70 and 35% ఆఫ్ 110. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ నెంబర్ని సింప్లిఫై చేద్దాం. రైట్, 45
పర్సంటేజ్ అంటే 45/100. ఓకే, హాఫ్ అంటే ఇంటూ 70కి 70. రైట్, ఇక్కడ ఉన్న 0 ఇక్కడ ఉన్న 0 క్యాన్సల్. 5తోని 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5తోని ఎందులో క్యాన్సిల్ అవుతుంది? 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? రైట్, సో 0 0 క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ 5తోని 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ 5తోని 9 టైమ్స్. నెక్స్ట్ ఎంత వస్తుంది చూడండి, 9 × 7 36. 36/2 అంటే ఎంత వస్తుంది? 36/2. 36/2 45% కదా. ఓకే, 36/2 అంటే ఎంత వస్తుంది ఇక్కడ? 12.13 వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఎంత వస్తుంది ఇక్కడ? 13 వస్తుంది. సో 18 వస్తుంది. 2 1s 2 8s 18 వచ్చింది. 45% ఆఫ్ 45% ఆఫ్ 70. 45/100 × 70. 0 0 క్యాన్సల్. 5 2s 5 9s. ఓకేనా? సారీ, 9 7s 63. 9 7s 63/2. ఓకేనా? ఎంత వస్తుంది ఇక్కడ? 63లో హాఫ్ ఎంత? 31.5. 31.5. ఇది ఫస్ట్ వాల్యూకి సంబంధించిన ఆన్సర్. సెకండ్ ఎంత చూడండి, 35% అంటే 35/100 × 110. ఓకే, దీన్ని కూడా సింప్లిఫై చేయండి. సో దీన్ని కూడా సింప్లిఫై చేస్తే ఇక్కడ 0 0 క్యాన్సల్. ఓకే, 0 0 క్యాన్సల్. 0 0 క్యాన్సల్. నెక్స్ట్ 5తోని 7 టైమ్స్, 5తోని 2 టైమ్స్. 5 2s 5 7. 77/2. 77/2. ఓకేనా? 77/2 అంటే ఎంత వస్తుంది? 36.5. 36.5 అయినా 38.5 వస్తుంది. ఓకేనా? 38.5 వస్తుంది. రైట్, నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఇది ఉంది, సెకండ్ నెంబర్ ఇది వచ్చింది. ఇప్పుడు ఈ నెంబర్స్ యొక్క యావరేజ్ కనుక్కోవాలి. కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే సరిపోతుంది కదా. 31.5 38.5 టోటల్ ఎంత వస్తుంది మనకు? 70. 70/2 అంటే ఎంత? 35. సో 35 అనేది 45% ఆఫ్ 70 అండ్ 35% ఆఫ్ 110 యొక్క యావరేజ్. సో ఇది ఎప్పుడు వచ్చింది మనకు? ఎన్టీపీస్లో వచ్చిన ప్రాబ్లం ఇది. సో ఈ ఎన్టీపీసీలో చూడండి, 15th 6th 2012 నాడు వచ్చిన ఎన్టీపీసీకి సంబంధించిన ప్రాబ్లం ఇది. ఓకే, నెక్స్ట్ క్యాల్కులేట్ ద మీన్ ఫర్ ఫాలోయింగ్ సెట్ వాల్యూస్. క్యాలిక్యులేట్ ద మీన్ అంటే యావరేజ్ కనుక్కోమంటుండ్రు. దేని యొక్క యావరేజ్? 2.2 4.2 6.4 8.3 10.5 యొక్క యావరేజ్ ఎంత అంటుండ్రు. ఒకసారి చూడండి. ఓకేనా? 2.2 ఓకే, 2.2 ఒకటి ఉంది. నెక్స్ట్ 4.2 ఒకటి ఉంది. నెక్స్ట్ 6.4 ఒకటి ఉంది. నెక్స్ట్ 8.3 ఒకటి ఉంది. నెక్స్ట్ 10.5. దీని యొక్క యావరేజ్ అంటే ఏం చేస్తాం? అన్నిటినీ యాడ్ చేసి బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చూడండి ఒకసారి. 1 2 3 4 5 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 5 నెంబర్స్తో డివైడ్ చేయడం జరుగుతుంది. సో టోటల్ ఎంత కౌంట్ చేస్తే ఇది మొత్తం కౌంట్ చేస్తే 31.5 బై ఎంత అంటే 5. సో 31.5 వస్తుంది. సరే, 31.6 వస్తుంది. సో 5తో డివైడ్ చేయండి. ఎంత వస్తుంది చూడండి 5తో డివైడ్ చేస్తే. సో 5 6 30. ఓకేనా? నెక్స్ట్ 5 3 15, 5 2 10. సో అంటే ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది, ఇక్కడ ఒక పాయింట్. అంటే ఓవరాల్గా 2 నెంబర్స్ తర్వాత పాయింట్. అంటే ఓవరాల్గా యావరేజ్ ఎంత వచ్చింది మనకు? 6.32 వచ్చింది. 6.32. సో పాయింట్లలో ఇచ్చిండు, ఏం లేదు ఇది. సో ఎన్టీపీటీ 2021 15th. సో 3rd month 15th నాడు వచ్చిన క్వశ్చన్ ఇది. ఒకసారి చూడండి. ఓకేనా? నెక్స్ట్ ద యావరేజ్ ఆఫ్ 3² 4² 5² 6² అండ్ 7² ఈస్. ఓకేనా? ఇది గ్రూప్ డికి సంబంధించిన ప్రాబ్లం అండి. రైట్, ఒకసారి చూడండి. 3² అంటే ఎంత మనకు? 9. 4² అంటే ఎంత? 16. ప్లస్ 5² అంటే ఎంత? 25. ప్లస్ 6² అంటే ఎంత? 36. ప్లస్ 7² అంటే ఎంత? 49. బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి? 1 2 3 4 మొత్తం 5 మెంబర్స్ ఉన్నాయి. సో బై 5 తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఈ అన్నిటిని యాడ్ చేసి బై 5 చేయండి. సో ఒకసారి ఆన్సర్ ఎంత వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? ఇవన్నీ కూడా యావరేజ్ అంటే బేసిక్స్ మోడల్స్ అండి. సో నేనేం చేస్తాను అంటే ప్రతి ఎగ్జామ్లో వచ్చిన ఎన్టీపీసీ కానివ్వండి, గ్రూప్ డి కానివ్వండి, ఇట్లా ప్రతి ఎగ్జామ్లో వచ్చిన బేసిక్స్ ప్రాబ్లం తీసుకొని మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. సో రేపటి వీడియోలో నెక్స్ట్ మళ్ళీ యావరేజ్ గురించే డిస్కస్ చేద్దాం. మీరైతే లాస్ట్ ఏదైతే ప్రాబ్లం ఉందో సో దాన్ని ఒకసారి కామెంట్లో ఆన్సర్ చేయండి.